ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయడం జరిగింది. నిన్నటి రోజున కూడా తాజాగా చాలా వరకు ఈ యొక్క నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, మరి కొంతమంది ఇంకా చాలా నామినేటెడ్ పదవులు రావాల్సి ఉంది, వాటి మీద ఎప్పుడు స్పష్టత వస్తుందని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పదవులు కొన్ని ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ క్రిస్టియానిటీ కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఎందుకని ఈ పదవిని కూటమి ప్రభుత్వం భర్తీ చేయట్లేదు, ఎందుకని దీని గురించి ప్రకటించట్లేదు అని చెప్పేసి కొంతమంది వాళ్ళ వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. మరి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్ అయినటువంటి ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు. సార్ నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు అనేక నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయడం మనందరికి కూడా తెలిసిందే. అయితే కొంతమంది రాజకీయ పక్ష నాయకులు కావచ్చు, కొంతమంది సామాజిక విశ్లేషకులు కొంతగా మాట్లాడుతుంది ఏంటంటే మైనార్టీకి సంబంధించి కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి పదవులను ఎందుకని కూటమి ప్రభుత్వం భర్తీ చేయలేకపోతుంది, క్రిస్టియన్స్ పట్ల ఎందుకని చిన్న చూపు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయంగా వాళ్ళు చెబుతున్నారు. అసలు దాని గురించి వాస్తవాలు ఏంటి అంటారు? నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు అన్ని వర్గాలని, అన్ని మతాలని, ఆయనకి మత పిచ్చి లేదు. ఆయన పర్సనల్గా హైందవత్వం ఇది ఉన్నా అన్నిటిని బాగా చూస్తారు. పాలన వరకు 14-18లో కూడా అలాగే చూశారు. 14-18 అది ఇయర్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు. సో అవును, ఇప్పటి వరకు 4 విడతలుగా కార్పొరేషన్ చైర్మన్లు కానీ మిగతావి కానీ ఇచ్చారు. ఒకంత నేను కూడా నిన్న ఆ లిస్ట్ చూసి నిరాశ చెందాను. అంటే ఇప్పటి వరకు కొన్ని కార్పొరేషన్లు ఇవ్వలేదు, దాంట్లో మాది కూడా ఉంది, ఇస్తారనుకున్నాం. సో కానీ తప్పకుండా ఈ నెలాఖరికల్లా కంప్లీట్ చేస్తామంటున్నారు అన్ని కార్పొరేషన్ చైర్మన్లు. క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇస్తారు. అంటే హడావుడిగా ఇచ్చి ఎవరో ఒకరిని నియమించేయడం కంటే చంద్రబాబు గారు ఏంటంటే మంచి నాయకుడిని అపాయింట్ చేయాలి అనే దృష్టితో కొంత లేట్ అవుతుంది తప్ప తప్పనిసరిగా ఈ నెలాఖరికల్లా నేను కూడా రిక్వెస్ట్ చేశాను, నాయకుల దృష్టికి తీసుకెళ్ళాను. అయ్యా 20% ఉన్నారు క్రిస్టియన్ కమ్యూనిటీ, 20-25% ఉన్నారు క్రిస్టియన్ కమ్యూనిటీ, కాబట్టి వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్, మిగతా మాకు ఎమ్మెల్యేలు కూడా లేరు. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఎందుకు ఇలాగా ట్రోల్ చేస్తున్నారంటే మా సమస్యలు చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ముస్లిమ్స్కి ఎమ్మెల్యే ఉంటారు, ఇప్పుడు మైనారిటీ మినిస్టర్ ముస్లిం ఉంటారు, వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఉంది. కానీ మాకు అంత ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేరు. ఉండేది ఒక్కటే ఈ కార్పొరేషన్, ఇంకోటి కమిషన్ ఉంది, అది తర్వాత అది ఏంటది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. రాజకీయంగా వాయిస్ ఇచ్చేది మాకు ఒక్క కార్పొరేషనే. తర్వాత మా వాళ్ళు కూడా కొంచెం రాజకీయంగా అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఎక్కువ ప్రార్థనలు చేస్తుంటారు. అందుకనే వేరే ఇప్పుడు ఈ యాక్చువల్గా కార్పొరేషన్ ఒక్కటే కాదు, బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఈ వ్యవసాయ సంబంధమైన కమిటీలు, మార్కెట్ యార్డులు, లేకపోతే చాలా ఉన్నాయి, అన్నిటిలో వెళ్ళొచ్చు. వెళ్లకుండా ఇది ఒక కార్పొరేషన్ ఒక్కటే పట్టుకుని దీనికే పోటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి తెలిసింది ఇది ఒక్కటే, కానీ చాలా 100 పోస్టులు ఉన్నాయి. క్రిస్టియన్ మైనారిటీ కూడా మండల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు 100 పోస్టులు ఉన్నాయి. సో వీళ్ళెవ్వరికి ఇది తెలీదు, ఈ కార్పొరేషన్ ఒకటే తెలుసు. అందుకని దీనికి ఎక్కువ పోటీ ఉంటది. అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఎవరి సమర్థనైన నాయకుల్ని ఎవరిని పెట్టాలి, బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయే వాళ్ళని, లేకపోతే ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు కమ్యూనిటీలోకి తీసుకెళ్ళగలగాలి. చాలా మంది తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు సీఎం గారు పాపం కొంచెం అసహనం ఫీల్ అయ్యేది ఏంటంటే మనం చేసే మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. కొంతమంది ఒక పేపర్కి స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. పైగా బాబు గారి పదవులకు సంబంధించి కష్టపడిన వాళ్ళకి, ఆ పదవికి న్యాయం చేసే వాళ్ళకి, ఖచ్చితంగా వాళ్ళ పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, అవును, ప్రజలకు న్యాయం చేసే వాళ్ళు కానీ, ఎవరు మంచి ఆయన వర్క్ హాలిక్, ఆయన ఎంత కష్టపడతారు. అలాగే మనం కూడా రిజల్ట్ ఓరియంటెడ్ కష్టపడాలి. అవును, ఏదో రికమెండేషన్ బేసిస్ కాకుండా ప్రజలు మంచి కోరుకునే వాళ్ళకి ఇవ్వాలని IVRS ద్వారా కూడా చేస్తున్నారు. అవును, సో ఎక్కడ తప్పు జరగకూడదు, ఎక్కడ అసమర్థుడు రాకూడదు అనే దృష్టితో అటు IBRF లేకపోతే నాయకుల నుంచి డిఫరెంట్ యాంగిల్స్ లో తీసుకుని ఫైనలైజ్ చేస్తారు. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇంతకు ముందు కంటే చాలా బెటరు, 14-19 అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్. 1.5 year లోనే అన్ని కంప్లీట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ఈ కార్పొరేషన్ చైర్మన్లు 2.5 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇచ్చారు ఆయన. 2.5 సంవత్సరాల ఆ తర్వాత 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే ఇంకా కోటపురం స్పీడ్ లో ఉందనే స్పీడ్ లోనే ఉందని చెప్పుకోవాలి. సో తప్పనిసరిగా ఇస్తారు. నేను కూడా రిక్వెస్ట్ చేశాము, అయ్యా మా క్రిస్టియన్స్కి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని, తర్వాత ఒక ఇంటలెక్చువల్ని, ప్రజల్లోకి బాగా మన కార్యక్రమాలు తీసుకుపోయే వాళ్ళని, సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ని, అవైలబుల్గా ఉండాలి. సమాజానికి అవైలబుల్గా ఉన్నవాళ్ళు సమాజానికి సేవ చేయడం వల్ల పార్టీకి మంచి పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఏదో నాయకుడు అయిపోయి ప్రజలకు అందుబాటులో ఉండకపోతే నెగిటివ్ వస్తుంది పార్టీ కదా. ఇటు క్రిస్టియన్స్ కి న్యాయం జరగదు, అటు గవర్నమెంట్ కి మంచి పేరు గవర్నమెంట్ కి మంచి పేరు రాదు, ఆ కమ్యూనిటీకి బెనిఫిట్ ఉండదు. సో వాళ్ళు సరిగా మాట్లాడలేరు, లేకపోతే ఒక రిప్రజెంటేషన్, వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోతే కూడా ఒక ప్రాబ్లం. వాళ్ళలో లోపల అసహనం పెరిగిపోయి చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదా. ఎవరిని మాట్లాడనీయలేదు, ఎవరిని అసలు కలిసే ప్రసక్తే లేదు. ఏమైంది, కామ్గా ఉన్నారు. ఏమన్నా మాట్లాడితే చాలు జైల్లో పెట్టేవాళ్ళు, లేకపోతే పదవి నుంచి తీసేసేవాళ్ళు కదా, కేసులు పెట్టించేవాళ్ళు. ఏం చేశారు, మాట్లాడకుండా ఎలక్షన్ వరకు కామ్గా ఉన్నారు. కసితో గుద్దారు. రిజల్ట్ రోజు తెలిసింది 151 నుంచి 11కి ఎలా పడిపోయింది, కసితో. కాబట్టి క్రిస్టియన్ సమాజం 25% ఉంది. మనం గనక మంచి నాయకుడిని పెట్టుకుని మంచి చేస్తే గనక తప్పనిసరిగా క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా ఇటువైపు డైవర్ట్ అవుతుంది అని నేను కూడా చెప్పాను. ఎందుకంటే బీజేపీని కూడా మేము ఎవరు ప్రధానమంత్రి అయితే, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. చాలా మంది క్రిస్టియన్స్ అంటే వైసీపీ వాళ్ళు, క్రిస్టియన్స్ అంతా వైసీపీ అనుకుంటున్నారు. కాదు. ఈవెన్ మీరు కేరళలో కానీ ఇంకో చోట కానీ చూస్తే వాళ్ళు బీజేపీ కూడా టైప్ అవుతున్నారు క్రిస్టియన్స్. మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళు. నేను కూడా ఎలక్షన్ లో బాగా పోరాటం చేశాను జగన్మోహన్ రెడ్డి మీద. నేను యాక్చువల్గా 2003 నుంచి నేను వర్కహాలిక్. చంద్రబాబు గారు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే ఆయన పని చేస్తాడు, కష్టపడతాడు కదా. కాబట్టి నాకు ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా ఇష్టం. సరే, నేను ఐ కేమ్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కనుక మేము ఉద్యోగాలు చేసుకోవాలి, ఏది రాజకీయంలో రావడానికి అంత ధైర్యం లేదు కనుక ఉద్యోగాలు నేను బీటెక్, ఎంటెక్, పిహెచ్డి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేసి ప్రిన్సిపాల్గా, డైరెక్టర్ కింద చేసి తర్వాత సమాజం గురించి ఏమైనా చేయాలని, నా క్రైస్తవ సమాజం గురించి అని గత 6 సంవత్సరాలుగా నేను క్రిస్టియన్ సమాజం కోసం నేను చేస్తున్నాను. అనేక మంది నాయకులని కలిశాను, 90% క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్స్ని కలిశాను. ఒక 1 lakh పాస్టర్స్ని, క్రిస్టియన్ లీడర్స్ని, కొంతమంది నాయకుల్ని గ్యాదర్ చేశాను. వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉన్నాను, వాళ్ళకి సర్వీసెస్ ఇస్తున్నాను. వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే విని నాయకుల దగ్గరికి తీసుకెళ్తున్నాను. నేను వాళ్ళకి వెబ్సైట్ ఒకటి పెట్టాను. వాళ్ళ సమస్యలన్నీ నేను కంప్యూటర్ సైన్స్ ఇది కనుక వాళ్ళ సమస్యలు ఈజీగా, కష్టపడకుండా ఈజీగా పంపించడానికి ఒక వెబ్సైట్ పెట్టి వాళ్ళకి కొన్ని సర్వీసెస్ ఇచ్చి, గవర్నమెంట్ జీవోలు వాళ్ళకి తెలియదు పాపం, ఆ జీవోలన్నీ వాళ్ళకి పంపించి, ఇటు మత సామరస్యం కూడా ఈ మధ్యన ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని తిట్టుకుంటున్నారు. క్రిస్టియన్స్ హిందువులు క్రిస్టియన్ని తిట్టుకుని ఇది రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, చాలా డేంజరస్. అదే ఒక కొంచెం మంచి నాయకుడు, చదువుకుని ఇంటలెక్చువల్, లేకపోతే మంచిగా మాట్లాడేవాడు అంటే ఈ కాన్ఫ్లిక్ట్ కూడా రాకుండా చేస్తాడు కదా. ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా మత సామరస్యంతో ఉండేటట్టు చేస్తాడు. కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను, నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నాను. తర్వాత కొన్ని సర్వీసెస్ ఇస్తున్నాను వాళ్ళకి. క్రిస్టియన్ ఒక వెబ్సైట్, ఒక జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ అని పెట్టి, జేబీఏసీ వెబ్సైట్ పెట్టి వాళ్ళకి సర్వీసెస్ ఇస్తున్నాను. సో ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి దగ్గరగా 6 సంవత్సరాల నుంచి నేను దాదాపు చేస్తున్నాను. మొన్న ఎలక్షన్ లో, అంతకు ముందు యాజ్ ఎ క్రిస్టియన్ లీడర్ గా వైసీపీ గవర్నమెంట్ కూడా నేను అనుకున్నాను, మా వాడు జగన్మోహన్ రెడ్డి మావాడు ఏమైనా క్రిస్టియన్స్ కి చేస్తాడు అనుకున్నా. కానీ ఒక్క 1 year 2 years లోనే తెలిసిపోయింది ఎంత దుర్మార్గం చేశాడో, ఎంత అన్యాయం చేశాడో. నాకు వెంటనే రియలైజ్ అయింది. నాకేంటంటే మా ఓడు, మా కులం, నాకు ఆ ఫీలింగ్ ఉండదు, మా మతం అనే ఫీలింగ్ ఉండదు. ఎవరైనా పనిచేస్తున్నారా, సీఎంగా ఆయన ఏం ఫేవర్ చేయక్కర్లే, న్యాయం చేయాలి కదా. కానీ అందరికంటే ఎక్కువ అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కమ్యూనిటీకి. చాలా మంది అనుకుంటున్నారు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏదో చేశాడు, కన్వర్షన్స్ జరిగాయని. కాదు, అసలు ఘోరమైన అన్యాయం చేశాడు. కానీ వీళ్ళు ఎలాగ అనడం వల్ల కొంతమంది టీడీపీ నాయకులు కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు క్రిస్టియానిటీకి చేశాడని అనడం వల్ల వీళ్ళందరూ మళ్ళీ అటే పోయారు. కొంతమంది నేనేమంటున్నానంటే కాదు, జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేశాడని ఎలక్షన్లో కూడా, ఎలక్షన్ ముందు నుంచి నేను పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం, వీడియోలు చేయడం, ఎనాలిసిస్ చేయడం, అందరికి ప్రజల కమ్యూనిటీ దగ్గరికి తీసుకెళ్ళడం. ఇదిగో బాబు గారు ఏం చేశాడు 14-19లో, ఈయన ఏం చేశాడు 19-24లో ఏం చేశాడు చూడండి. లైఫ్ టైం ఉండే మ్యారేజ్ లైసెన్స్ని 3 సంవత్సరాలకు కుదిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాలకు పెంచింది. అంతకుముందు ఈ క్రిస్టియన్స్ అందరినీ ఎస్సీ కింద చూపించేశాడు. ఎంత అన్యాయం.
అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయని. చాలా అన్యాయం జరిగింది పాపం. వాళ్ళకి ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ చేస్తే మేము మీకు బీసీసీ ఇవ్వమంటున్నారు వాళ్ళు. నీది ఎస్సీ ఉంది, అంతా డిజిటలైజ్ అయింది కదా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక. సో మేమేం చేయలేం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. ఈయన ఫండ్స్ కోసం అనుకుంటాను, ఏదో ఎస్సీకి అయితే ఫండ్స్ వస్తాయి కదా. సో అలాగే చాలా అన్యాయాలు చేశాడు. కానీ కూటమి ప్రభుత్వమే మేలు చేస్తుంది, చంద్రబాబు గారు మేలు చేస్తాడు. కానీ మేలు చేసి అనవసరంగా ఇలాంటి కొంచెం డిలే వల్ల, అందరితో పట్టిస్తే అయిపోతుంది, ఒక డిలే వల్ల ఆ నేమ్ వస్తుంది. అందుకే అయ్యా అందరితో పాటు మాకు కూడా ఇచ్చేసేయండి అని మేము కూడా రిక్వెస్ట్ ఈరోజు ట్వీట్ కూడా చేశాను. నేను చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ట్వీట్ కూడా చేశాను. సో మా సమాజం మీకు నాయకుల కోసం ప్రార్థన చేస్తుంటుంది. మేము అందరూ ఏదో వైసీపీ వాళ్ళగా చూడొద్దనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నేను. వైసీపీ వాళ్ళు ఇది కాదు, నేనేమంటాను, నా మతం నా కులం కాదు, పని చేస్తున్నాడా లేదా, నా మతముడు లేదా నా సొంత తమ్ముడై ఉండి మా కమ్యూనిటీకి పని చేయకపోతే నాకెందుకండి కదా. ఒక ఎఫిషియెంట్ పర్సన్ కావాలి, అలాంటి వాళ్ళు అందరికీ సమానంగా చేస్తారు కదా. కాబట్టి అది చెప్పాను నేను. ఒక ఇంటలెక్చువల్, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, కార్పొరేషన్ ఒకటే ఉంది కనుక ఇంకా చాలా పోస్టులు ఇవ్వచ్చు, ఎమ్మెల్సీలు 2 ఇవ్వచ్చు. క్రిస్టియన్ సమాజం 25% ఉంది, ఒక 2 ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టులు. వీళ్ళు పాపం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేరు, ఎలక్షన్ దీంట్లోనూ. కాబట్టి నామినేటెడ్ ఎమ్మెల్సీలో 2, అడ్వైజర్ పోస్టు ఒక ముస్లింకి ఇచ్చారు, ఒక హిందూకి ఇచ్చారు, చాగంటి కోటేశ్వరరావు గారికి, ముస్లింకి షరీఫ్ గారికి ఇచ్చారు. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి కూడా ఒకటి ఇస్తే ఒక అడ్వైజరు. ఇన్ని పోస్టులు ఉన్నాయి. ఇలా కార్పొరేషన్ ఒకటే, కార్పొరేషన్ చైర్మన్, ఒక అడ్వైజరు, ఎమ్మెల్సీలు, తర్వాత మిగతా వాటిల్లో కూడా ఏది మార్కెట్ యార్డులు, వ్యవసాయ ఏఎంసీలు, వీటిల్లో కూడా క్రిస్టియన్స్ని కన్సిడర్ చేస్తే ఆ క్రిస్టియన్స్ అందరూ వాళ్ళ సమస్యలు పాపం వీళ్ళకి తెలీదు, ఈ సిస్టమ్ తెలీదు. ఈ కోఆప్టెడ్ ఎంపీటీసీలు, కోఆప్టెడ్ జడ్పీటీసీలు ఎన్నో పోస్టులు ఉన్నాయి. సో వీటిలన్నింటిలో క్రిస్టియన్స్ కూడా ప్రాధాన్యం, వాళ్ళ లోపలే రగిలిపోకుండా ఈ లీడర్స్ ఉంటే కనుక, మంచి లీడర్స్ వాళ్ళ సమస్యల్ని, చిన్న చిన్న సమస్యలు ఏమీ లేవు, చిన్న చిన్న సమస్యలు సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి పాపం. వాళ్ళకి అవగాహన లేక కొంతమంది, నేను ఒక వీడియో చేస్తే అదేదో ఒక జర్నలిస్ట్ ఒక ఆయన చెప్తున్నాడు, ఈ క్రిస్టియన్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు కదా అన్నాడు. అరే ఒక జీవో ఉంది, ఎస్సీ వాళ్ళు కనుక క్రిస్టియానిటీ అని డిక్లేర్ చేసుకుంటే సెల్ఫ్ డిక్లరేషన్, బ్యాప్టిజం సర్టిఫికేట్ 2 పెడితే వాళ్ళకి బీసీసీ కేటగిరీ ఇవ్వాలి. 15% ఎస్సీ రిజర్వేషన్ నుంచి 1%కి వెళ్ళిపోతాడు, అది ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు డిక్లేర్ చేసుకోకపోతే చర్చికి వెళ్ళినంత మాత్రాన ఎస్సీలని నువ్వు క్రిస్టియన్ అని మనమే కన్వర్ట్ చేస్తున్నాం. అలా చేయకూడదు. వాళ్ళు డిక్లేర్, కొంతమందికి 4 రోజుల్లో విశ్వాసం వస్తుంది, 4 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. వాళ్ళకి ధైర్యం వచ్చినప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసుకుంటాడు. నువ్వెందుకు డిక్లేర్ చేస్తావు అని క్రిస్టియన్ అని? హైందువులందరినీ క్రిస్టియన్లుగా చేసేస్తున్నావు కదా, నువ్వే చేస్తున్నావు. వాళ్ళు డిక్లేర్ చేసుకోకముందే నువ్వే డిక్లేర్ చేస్తున్నావు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు నేను మాట్లాడుతుంటే సాల్వ్ అయిపోతున్నాయి. కాబట్టి మంచి నాయకులు ఉంటే కనుక ఇలాంటి సాల్వ్ చేస్తారు. వాళ్ళల్లో ఏంటి యాంటీ ఇన్కంపెన్సీ పెరగకుండా ఉంటుంది. క్రైస్తవులందరూ 20% మన వైపు వస్తారు అని నేను నాయకులకు కూడా చెప్పాను. తప్పనిసరిగా వాళ్ళు, నాకైతే హోప్ ఉంది, చంద్రబాబు గారు కంపల్సరీ వర్క్ చేసేవాళ్ళే, వాళ్ళకి కావాలంటున్నారు, ఎదురు చూస్తున్నారు. మాకేంటంటే కొంచెం మంచి నాయకులు ఆ చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి, అంటే నేను అనుకుంటాను ఈ రాజకీయంలో కూడా మంచి మిర్కిల్ లాంటి వాళ్ళని పట్టుకోవాలి వలేసి. ఇప్పుడు జాబులకి ఎలాగ టాలెంటెడ్ పట్టుకుంటున్నారో రాజకీయానికి కూడా మంచి వాళ్ళని పట్టుకుంటే కనుక, ఇప్పుడు చూడండి నాయకులు, ఒక రాజకీయ నాయకులు లేకపోతే ఎమ్మెల్యే ఈ తప్పు చేశాడు, లేకపోతే ఈ అసభ్యకరమైన ఏంటది మానభంగంలో చిక్కుకున్నాడు అంటే ఎంత అవమానం ఉంటుంది పార్టీకి. అది ఒక మంచి నాయకుడు అనుకోండి, ఇలాంటివి రాకుండా ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మంచి నాయకుల్ని వలేసి పట్టుకోవాలి, ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మినిస్టర్లు కానీ. మంచి నాయకుడు ఎవరు, వాళ్ళని తీసుకెళ్ళగలగాలి కదా, చీఫ్ మినిస్టర్ దగ్గరికి లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో మంచి క్యాండిడేట్. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, పట్టించుకోవట్లేదు. మంచి మిరకిల్ లాంటి వాళ్ళని ఏదో వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు. ఈ మధ్యన ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు, లోకేష్ గారు, మీ చుట్టూ తిరిగే వాళ్ళనే అన్ని పోస్టులకి సెలెక్ట్ చేయొద్దు, మంచి వాళ్ళని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయ. పాపం ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పనిచేయలేరు కదా. సో వీళ్ళు అలాగే కనుక పనిచేయగలిగితే మనం రాజకీయం అంటే అసహ్యం లేకపోతే రాజకీయం అంటే అన్యాయం అనే పరిస్థితి నుంచి రాజకీయం అంటే ఒక పవిత్రమైనది, ఒక సర్వీసు ఇది అనే దృష్టికి వెళ్ళిపోతుంది. ఇదేదో ఇప్పుడు ఎలాగ ప్రాజెక్ట్ చేస్తున్నారు, రాజకీయం అంటే చాలా అసహ్యమైనది, ఇది 40 కోట్లు పెడితే 200 కోట్లు 300 కోట్లు సంపాదించుకుంటాడు అనే ప్రొజెక్షన్ పెడుతున్నారు. నేను అందుకే బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ కంప్యూటర్ సైన్స్ చేసి నేను 2.5 లక్షల జీతం వదిలేసి ఎందుకు వచ్చానంటే రాజకీయంలోకి, ఒక క్రిస్టియన్ లీడర్గా ఎందుకు వచ్చానంటే
నేను ఒక చిన్న కమ్యూనిటీ, నాకంత స్టేట్ లీడర్ అంటే నేను రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేయో ఎంపీయో నాకు అంత లేదు. ఒక నా వర్గానికి ఫస్ట్ ఒక సేవ చేస్తే బాగుంటుంది అనే దృష్టితో నేను వదిలేసి జాబు, పర్మనెంట్ జాబ్ అప్పుడే 6 సంవత్సరాల నుంచి వదిలేసి నేను మంచి హాట్ కేక్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ పిహెచ్డి అంటే JNT నుంచి చేశాను నేను. సో అయినా వదిలేసి సమాజానికి సేవ చేయడానికి వచ్చాను. నన్ను కూడా కొంతమంది ఎంకరేజ్ చేశారు, టీడీపీలో తీసుకెళ్లారు, సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను. సో కొంతమంది నాయకులు, తప్పనిసరిగా తర్వాత పేర్లు రివీల్ చేస్తాను. సో వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు వరకైనా ఇంతవరకైనా నేను రాగలిగాను. సో అలాంటి వాళ్ళు అనేక మంది తయారైతే కనుక పార్టీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. తప్పనిసరిగా కమ్యూనిటీకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, వర్రీ అవ్వద్దు. ఈ నెలాఖరికల్లా మ్యాక్సిమం ఈ నెలాఖరికల్లా క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు. మీ సమస్యలన్నీ ఆయన కార్పొరేషన్ చైర్మన్కి చెప్పుకునే భాగ్యం వస్తుంది తప్పనిసరిగా. నేను కూడా మరలా గుర్తు చేస్తాను అధినాయకత్వానికి, క్రిస్టియన్ లీడర్స్కి, మినిస్టర్లకి నేను కూడా తీసుకెళ్తాను. ఈరోజు ట్వీట్ కూడా చేశాను నేను. తప్పనిసరిగా వాళ్ళు మంచి నాయకుల్ని ఎన్నుకుంటారని నాకు కూడా విశ్వాసం ఉంది. మీరు ఇన్నాళ్ళు ఓపిక పెట్టారు, ఇప్పుడు జస్ట్ ఇంకో 20 రోజులు, 15 రోజులు ఓపిక పట్టండి, కంపల్సరీ ఇస్తారు. కాబట్టి మీరు ఏమి ట్రోల్స్ చేయొద్దు, ఏది చిన్న చూపు చూస్తున్నారనో చూడండి. ఇప్పుడు 1.5 ఇయర్లోనే లేకపోతే 1 ఇయర్లోనే క్రైస్తవులకి సమాజానికి మంచి చేశారు. మ్యారేజ్ లైసెన్స్ కానీ లేకపోతే 30,000 ఇచ్చేవాళ్ళు క్రిస్మస్ చేసుకోవడానికి, 1 lakh పెంచారు ప్రతి జిల్లాకి. అలాగే సమాధులు, బెరియల్ గ్రౌండ్స్కి ఆర్డర్ ఇచ్చారు, ఏది ఐడెంటిఫై చేయండి, ల్యాండ్స్ ఐడెంటిఫై చేయండి అని ఆర్డర్ ఇచ్చారు. అలాగే ఇంకా అనేకమైనవి చేస్తారు. కూటమి ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుంది. మీకు మంచి చేసే మేము ఓట్లు అడుగుతాం, మంచి చేయకుండా ఓట్లు అడగం. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను, ఆ విశ్వాసం నాకు ఉంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.